హాయ్ అండి అందరికీ. ఆడపిల్లలకి పెళ్లి చేసే ముందు లక్షలు ఉన్నాయా, వాళ్ళకి చాలా బంగారం ఉందా అని చూడకండి. అత్తమామలు, ఆడపడుచులు, భర్త మంచివారేనా అని తెలుసుకొని వాళ్ళకి పెళ్లి చేయండి. అదే వారికి కోట్ల ఆస్తండి. ఇది నేను చెప్పింది నిజమో కాదో మీరే చెప్పండి. ఓకే, రెసిపీకి వద్దాం. మాకిక్కడ వాతావరణం చల్లగా ఉందండి, వాన పడుతుంది. అందుకని మా వారు రోటి పచ్చడి అయితే చేయమన్నారు. మరి మీకు అక్కడ వాతావరణం ఎలా ఉందో కామెంట్ చేయండి. అందుకని నేను టమాటా రోటి పచ్చడి అయితే చేస్తున్నాను. మీరు కూడా ఈ వీడియోలో చూసేసేయండి. ముందుగా మనం ఒక కడాయి తీసుకొని 2 స్పూన్ల నూనె వేసి కట్ చేసిన టమాటాలు వేసుకోవాలండి. మాకు ఇక్కడ కేజీ టమాటాలు 50 రూపాయలు తీసుకుంటున్నారు. మరి మీకు ఎక్కడ ఎలా తీసుకుంటున్నారో చెప్పండి. అవి మగ్గేలోపు మరో కడాయి తీసుకొని ఒక 1 స్పూన్ నూనె వేసి ఎండుమిర్చి అయితే వేసుకోవాలండి. మీకు కారం ఎలా తింటున్నారనేది మీకు తగ్గట్టు వేసుకోవాలి. నేనైతే ఒక 7 ఎండుమిర్చీలు అయితే వేసుకుంటున్నాను. 7 ఎండుమిర్చి, జీలకర్ర, కాసిన మెంతులు, ధనియాల పౌడరు. నా దగ్గర ధనియాలు లేవని ధనియాలు అయితే పౌడర్ అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర ధనియాలు ఉంటే ధనియాలు వేసుకోవచ్చు. కాబట్టి అలా వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు వేగాక అవి పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు టమాటాలు కొంచెం మగ్గనేక పసుపు వేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చుకుంటే సరిపోతుంది. ఈ వీడియోలో చూపించినట్టు అన్నీ వేసుకొని రుబ్బుకోవాలండి. అవి ఒక పెద్ద ఉల్లిపాయ, 2 చిన్న ఉల్లిపాయలు కూడా వేసుకొని రుబ్బుకోవాలి. అలా రుబ్బుకున్న తర్వాత మనకి రోటి పచ్చడి అనేది తయారవుతుంది. ఈ రోటి పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే అండి, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోవద్దు. మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే అండి.